విద్యుత్ శాఖలో అవినీతి జలగా అధికారి చేతులు తడుపుతేనే పనులన్నీ చకచక బడాబావులకు నియంత్రికలు సంబాలు అప్పగింత లక్షల్లో లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు. ఎస్, ఇది ముమ్మాటికి నాతో చాలామంది రైతులు వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. సాదా సీదా చిన్న సన్నకారు రైతులు ఎవరన్నా పోయి అంటే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కదా, డీపీలు అంటాం కదా, ఆ ట్రాన్స్ఫార్మర్ల కోసం కానీ ఫోల్స్ కోసం కానీ వాళ్ళు పోతే వాళ్ళకి ఇవ్వరు. బడాబాబులకు డబ్బులు చేయి జరిపిన వాళ్ళకు రికమెండేషన్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవన్నీ పనులు జరుగుతున్నాయంటే చాలామంది రైతులు నిజంగా ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నారు. అసలు ఏం జరిగిందని ఒకసారి ఈ కథనం అంతా ఒకసారి చదివి వినిపిస్తా. కళ్యాణదుర్గం విద్యుత్ శాఖలో ఓ అధికారి అవినీతి తారాస్థాయికి చేరింది. ప్రతి పనికి ఓ ధర నిర్ణయించి వసూలు చేస్తున్నారు. విద్యుత్ సామాగ్రి నియంత్రికల మంజూరులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. సీనియారిటీ ప్రకారం కాకుండా చేతులు తడిపిన వారికి మాత్రమే సామాగ్రి ఇస్తున్నారు. అంటే యాక్చువల్గా సీనియారిటీ సపోజ్ జనవరిలో కట్టిన ఫిబ్రవరి మార్చి అట్లా ఉన్నప్పుడు ఎవరు ముందు కట్టింటే వాళ్ళకి ఇవ్వాలి సీనియారిటీ ప్రకారం. అలా కాకుండా నెల రోజులు 15 రోజులు కట్టి 6 నెలలు సంవత్సరం ముందు కట్టిన వాళ్ళకి కూడా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వట్లేదంట. మనమే దీని గురించి కనేకల్ మండలంలో ఒకసారి దీని గురించి మొత్తం ఎవిడెన్స్ సహా పెట్టినాం. మరి దాని మీద ఏం చర్యలు తీసుకొని ఉంటారు అనేది మనందరికీ తెలుసు. అవన్నీ కామన్. మనం ఎంత న్యూస్ పెట్టినా ఏం చేసినా చర్యలు మాత్రం శూన్యం. సామాన్య రైతులు ఏళ్ల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కంబదూరు మండలం వంటారెడ్డిపల్లిలో ఓ బడా బాబు ఎలాంటి అంచనా సాంకేతిక మంజూరు లేకుండానే మేఘాల మీద వ్యవసాయ కనెక్షన్ ఇచ్చినారంట. 15 రోజుల వ్యవధిలోనే పనులు చక్కబెట్టేశారు. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన వ్యక్తి కంబదూరు మండలం వంటారెడ్డిపల్లిలో 6 నెలల కిందట 200 ఎకరాలు కొనుగోలు చేసి అందులో శ్రీగంధం సాగు మొదలుపెట్టాడు. విద్యుత్ కనెక్షన్ కోసం అతనితో డీడీలు కట్టించుకొని సీనియారిటీ మేరకు సామాగ్రి మంజూరు చేయాల్సి ఉంది. అయితే కళ్యాణదుర్గం డివిజన్ పరిధిలో పనిచేసే ఓ అధికారి సదరు బడా వ్యక్తితో 22 లక్షలు తీసుకొని అప్పటికప్పుడు సామాగ్రి అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాంకేతిక మంజూరు లేకుండానే 10 నియంత్రికలు 100 వరకు స్తంభాలు తీగలు ఇతర సామాగ్రి అప్పగించారు. ఇందులో ఇతర రైతుల పేరుతో మంజూరైన విద్యుత్ సామాగ్రిని సదరు బడా వ్యక్తికి పొలానికి మళ్లించినట్లు తెలుస్తోంది. అంటే వేరే వాళ్ళ పేర్లతో ఎప్పుడో వచ్చింటే ట్రాన్స్ఫర్లు వాళ్ళ డబ్బులు కట్టింటారు, కానీ అవన్నీ తీసుకుపోయి వాళ్ళకి తెలియకోకుండా ఈ బడాబాబుకి ఇచ్చేసినారంట ట్రాన్స్ఫార్మర్స్. దీనిపై అనుమానం రాకుండా పొలంలో ఏర్పాటు చేసిన నియంత్రికలపై సర్వీస్ నెంబర్లు కూడా రాయలేదు. సర్వీస్ నెంబర్ రాసి దొరికిపోతారు కదా. ఈ విషయం తాజాగా బయటకు రావడంతో కొత్త అంచనాలు రూపొందించి సాంకేతిక అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అధికారికి ఓ సబ్ ఇంజనీరు సహకరించినట్టు తెలిసింది. వాస్తవానికి జూలై నెలలోనే బడా వ్యక్తి పొలానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చినారు. ఇప్పుడు అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా సామాగ్రి మంజూరు చేసినట్లు రికార్డులు తారుమారు చేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. వాస్తవానికి శ్రీగంధం సాగుకు కమర్షియల్ కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా డబ్బులు తీసుకొని వ్యవసాయ కనెక్షన్గా నమోదు చేయడం గమనార్హం. విచారణ జరిపిస్తామన్నారంట సంపత్ కుమార్ ఎస్సీ. వంటారెడ్డిపల్లిలో సాంకేతికలు మంజూరు లేకుండానే సామాగ్రి అందించిన విషయం నా దృష్టికి రాలేదు. నిబంధనల మేరకు సీనియారిటీ మేరకే నియంత్రికలు అంటే ట్రాన్స్ఫార్మర్స్ ఇతర సామాగ్రి అందించాల్సి ఉంటుంది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతాం. తప్పు చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ అయ్యేది కాదు, పోయేది కాదు. అవన్నీ కాదు, కానీ కళ్యాణదుర్గం పరిధిలో పనిచేస్తున్న సదరు అధికారిపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందాక మనం చదువుకున్నాం 60 స్తంభాలు ఇచ్చారు. 2018లో అప్పటి ప్రభుత్వంలో కొనుగోలు చేసిన మోటార్లను వైకాపా ప్రభుత్వం హయాంలో పక్కదారి పట్టించారు. వైకాపా మహిళా ప్రజాప్రతినిధితో కలిసి 500 మోటార్లను కర్ణాటకకు చెందిన ప్రైవేటు వ్యక్తులకు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. డివిజన్ పరిధిలో కొత్త సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల ఉద్యోగాలను ఒక్కొక్కటికి 8 లక్షల వరకు అమ్ముకున్నట్లు సమాచారం. సబ్స్టేషన్ల నిర్వహణ కోసం అందులో పనిచేసే సిబ్బందికి అందించాల్సిన రక్షణ పరికరాలను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరి దీనిపైన అంతా విచారణ చేయాలో చూడండి. వంటారెడ్డిపల్లిలో పొలంలో ఏర్పాటు చేసిన నియంత్రిక స్తంభాలు, ఈ స్తంభాలన్నీ ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఈ రోడ్డుకున్న స్తంభాలు, ఈ డీపీ, ఇవన్నీ కూడా. కానీ విద్యుత్ శాఖలో మాత్రం అవినీతి అంతా ఇంత కదా, అవినీతికి అంతే లేదు అని చెప్పాలి. కొంతమంది ఏఈల దగ్గర నుంచి అందరినీ అనట్లేదు, కానీ కొంతమంది నిజాయితీ పరులు కూడా ఉన్నారు. చాలామంది అవినీతి బురదలో చిక్కుకున్నారు. వారందరూ కూడా ఎవరు ఏంటనేది ఏపీ 39 టీవీ త్వరలో వెలుగు తీయబోతోంది. వాళ్ళ ఆస్తులు సహా వాళ్ళు ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు, ఎవరెవరి పేర్లతో ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రతి
అవినీతి పరుని చిట్టా కూడా బయట ఇప్పబోతోంది ఏపీ 39 టీవీ.